మీ అభయ టీవీ ఛానల్ ద్వారా మీ కుటుంబ సభ్యులు బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు పుట్టినరోజు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నారా? అయితే 3 రోజుల ముందుగానే మీ కలర్ ఫోటోతో పాటుగా వివరాలను మా వాట్సాప్ నెంబర్కు పంపించగలరు. మా వాట్సాప్ నెంబర్ 9346337110. ఈ అవకాశం కేవలం తెనాలి నియోజకవర్గ ప్రజలకు మాత్రమే. దెందులూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ యుద్ధానికి సిద్ధం భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభకు ప్రజలు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ అశేష జనవాహిని మధ్య జరిగిన సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, రామాయణ మహాభారత పాత్రల్లో ఉన్న విలన్లంతా మన రాష్ట్రంలోనే ఉన్నారని, మీరంతా కృష్ణుడి పాత్ర పోషిస్తే నాది అర్జున పాత్ర అంటూ రాబోయే యుద్ధంలో మనమంతా కలిసి పోరాడాలని సూచించారు. మనం చేసే మంచి పనులు చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నారని, చంద్రబాబు నాయుడు హయాంలో ఒక్క మంచి పనైనా చేశారా అంటూ విమర్శించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను గురించి వివరించారు. చంద్రబాబు నాయుడు గారి కోవొట్టులు ఇంతమంది తోడేళ్లందరూ కూడా ఏకమై మీ జగన్ చుట్టూ బాణాలు పట్టుకొని రెడీగా ఉన్నారు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తా ఉన్న పరిస్థితులు గమనిస్తే, కానీ వాళ్ళ వైపు నుంచి చూసినప్పుడు ఇంతమంది తోడేళ్ల మధ్యన జగన్ ఒంటరి వాడి మాదిరిగానే కనిపిస్తాడు. కానీ నిజమేమిటి అనంటే, ఇక్కడ కనిపిస్తా ఉన్నదే నిజం. ఇన్ని కోట్ల మంది హృదయాలలో మీరు స్థానమిచ్చి మీ ఇంటి బిడ్డగా మీ జగన్ మీ గుండెల్లో ఉండడం ఇది నిజం. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాటిబండ్ల రామకృష్ణ అభియాన్ పల్లెకు పోదాం కార్యక్రమంలో భాగంగా తెనాలి నియోజకవర్గం అంగలుగుతురు గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్ర ప్రభుత్వం ఈ 10 సంవత్సరాల పరిపాలనా కాలంలో ప్రవేశపెట్టిన వివిధ పథకాల గురించి వివరించారు. ప్రతి ఇంటికి కుళాయి నీళ్లు, దేశంలో ప్రతి గ్రామానికి కరెంటు, రాష్ట్రాల మధ్య నేషనల్ హైవే రోడ్ల ఏర్పాటు తదితర పథకాలను గురించి వివరించారు. ఈ కార్యక్రమానికి మాజీ మండలాధ్యక్షులు నందకిషోర్, జనరల్ సెక్రటరీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. స్టేజ్కి వచ్చి ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కారణం ఏమని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక రోజు ఒక కార్యకర్త, ఒక నాయకుడు ఉంటే ఆ నాయకుడు ఒక ఆదివారం, శుక్రవారం ఫలానా వాళ్ళకి అనేసి ఫలాని ఇంటికి వెళ్దామంటాం. ఆ ఇంటికి వెళ్ళటం, ఆ ఇంట్లో మీ పిల్లలు ఎంతమంది, మీరు ఏం చదువుతున్నారు, ఏమంటే పరిచయం చేయటం, ఆడ ఒక టీయో బిస్కెట్టో తాగటం, మీరందరూ మన పార్టీకి కొద్దిగా చేయండి అనేసి ఆ విధంగా చేయటం. మళ్ళీ ఇంకొక రోజు ఇంకొక ఇంటికి వెళ్ళటం. ఆ విధంగా బెంగళూరులో ప్రతి చోట ప్రతి ఇంటికి ఈ కార్యకర్తలు వెళ్ళి ప్రచారం చేసిన దానివల్ల ఒకే 2 పల్లెకి ఇంటింటికి మనం వెళ్ళే కార్యక్రమం ఏమంటే, మన పథకాలన్నీ ఎన్నున్నాయి, ఎంతమంది వాడుకుంటున్నారు, వాళ్ళంతా ఏమనుకుంటున్నారంటే స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్నారనో, లేకపోతే వీళ్ళేదో సొంతంగా వాళ్ళ ఇంట్లో నుంచి ప్రచారం అవుతుంది. కానీ ఇవన్నీ మనం కేంద్రం నుంచి ఇస్తున్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వ పథకాలని చెప్పడానికి ఈ కార్యక్రమం పెట్టారు. భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రిగా ఆయన ఈ దేశానికి ప్రధానమంత్రిగా 10 ఏళ్ళు అయింది, పూర్తవుతోంది. ఈ 10 ఏళ్లలో ఆయన అనేక స్కీములు పేద ప్రజలకు ఉపయోగపడటానికి తీసుకొచ్చారు. ప్రతి ఇంటికి నీటి కుళాయి ఉచితంగా ఇస్తూ ఉన్నాం. ఈరోజు దేశంలో కరెంటు. ప్రముఖ నటి, మోడల్ పూనం పాండే గర్భాశయ క్యాన్సర్తో మరణించిందనే మీడియా కథనాల్లో నిజం లేదంటూ, తాను బ్రతికే ఉన్నానని, సర్వైవల్ క్యాన్సర్పై అవగాహన కార్యక్రమంలో భాగంగా తీసిన వీడియోల వల్ల తాను మరణించినట్లు పుకార్లు వచ్చాయని ట్విట్టర్ ద్వారా వీడియో విడుదల చేశారు. తెనాలి కొత్తపేటలోని తాలూకా హైస్కూల్ ప్రాంగణంలో జనవరి 29 నుండి ప్రారంభమైన శ్రీ వెంకటేశ్వర స్వామి మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. పరమ పూజ్య గురువులు బాలస్వామి వారి ఆధ్వర్యంలో ఉదయం సుప్రభాత సేవతో మొదలై సాయంత్రం ఏకాంత సేవ వరకు తిరుపతిలో స్వామివారికి ఏ విధమైన ఉత్సవాలు నిర్వహిస్తారో అలాగే ఇక్కడ కూడా అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీవారికి విశేష అర్చనలు, వసంతోత్సవాలు, నక్షత్ర సేవ, సహస్ర కలశాభిషేకము, సహస్ర దీపాలంకరణ సేవ మొదలైన ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులతో పాటు ఈ ఉత్సవ కార్యక్రమానికి విచ్చేసిన గురువుల ఆశీర్వాదాలను భక్తులందరూ పొందాలని ఉత్సవాల నిర్వాహక కమిటీ వారు తెలియజేశారు. ఫిబ్రవరి 4వ తేదీ అనగా రేపు ఆదివారం ఈ మహోత్సవాలకు ఆఖరి రోజు కనుక భక్తులందరూ గమనించగలరు. భూమిలో పుట్టా మానవ జన్మ రావటానే మనిషి పుడతాడు అని మనకు గరుడ పురాణం చెప్తోంది. పుట్టాం, దుర్లభం త్రయమేవైతత్ అన్నట్టుగా అతి దుర్లభమైన ఉదయం లేవగానే మన పాదం తీసి పెట్టడానికి పూర్వం ఖచ్చితంగా ఒక నమస్కారం భావనతో పొద్దున్నే చేసి ఉంటారు కదా.
భవానీ భావనాగమ్య భావనా మాత్ర సంతుష్టాయై నమో నమః. విశాఖపట్నం వైఎస్ఆర్ స్టేడియంలో జరుగుతున్న ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండవ టెస్టులో భాగంగా రెండవ రోజు జస్వాల్ 172 రన్స్తో, అశ్విన్ 15 రన్స్తో ఇన్నింగ్స్ ప్రారంభించారు. అశ్విన్ త్వరగా వికెట్ కోల్పోయినా జస్వాల్ నిలకడగా ఆడి డబుల్ సెంచరీ సాధించారు. టెస్ట్ మ్యాచ్లో ఇది అతని మొదటి డబుల్ సెంచరీ కావడం విశేషం. భారత జట్టు 396 రన్స్కు ఆలౌట్ అయింది. తర్వాత ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించగా 253కే ఆలౌట్ అయింది. అందులో క్రాలే 76 రన్స్, స్టోక్స్ 47 రన్స్, బ్రిస్టో 25 రన్స్ అత్యధిక స్కోర్ సాధించారు. బూమ్రా సెకండ్ ఇన్నింగ్స్లో 6 వికెట్లు తీసుకోవడం విశేషం. మొదట ఇన్నింగ్స్లో యాండర్సన్ 3 వికెట్లు, రెహాన్ 3 వికెట్లు, బషీర్ 3 వికెట్లు సాధించారు. రెండవ రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు సెకండ్ ఇన్నింగ్స్లో 28 రన్స్ చేసి జస్వాల్ 15 రన్స్తోనూ, రోహిత్ శర్మ 13 రన్స్తోనూ నిలకడగా ఆడుతున్నారు. మా అభయ్ టీవీ ఛానల్ ప్రతిరోజు వార్తా విశేషాలను చూస్తూనే ఉండండి. దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్. డోంట్ మిస్ ఇట్.